నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 రోజులు కాస్త 191 రోజులైంది. కాంగ్రెస్ హామీలన్నీ నీటి మూటలన్న హరీష్. విద్యాశాఖపై మంత్రి పర్యవేక్షణ కరువు. ప్రభుత్వ తీరుపై రాణి రుద్రమ ఆగ్రహం. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. ఉద్యోగ కల్పనే ధ్యేయమన్న లోకేష్. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. మహిళా భద్రతను పటిష్టం చేస్తామన్న అనిత. బెంగళూరు జైలు నుండి సినీ నటి హేమ విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె విడుదలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తామని లోకేష్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాల్లో తీవ్రంగా పోటీ పడుతున్నారని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. తనను ఐటీ శాఖ మంత్రిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తున్నారు. లోన్ తీసుకొని కట్టడం లేదని వారి పొలాలను డీసీసీబీ బ్యాంకు వేలానికి పెడుతోంది. దీంతో ఆగ్రహానికి లోనైన రైతులు ధర్నాకు దిగారు. వీరికి సంఘీభావంగా బీఆర్ఎస్ నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కష్టపడి సంపాదించుకున్న భూములను ఎలా వేలం వేస్తారని మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ బ్యాంకు అధికారులను నిలదీశారు. ఎర్రజెండలు మాత్రం మీకు ఇప్పుడు చెప్పారు ఎవరైనా ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పింది ఎర్రజెండలు మాత్రం పెట్టాలని చెప్పి లక్ష రూపాయలు కట్టి ఎవరు చెప్పారు? రైతులను పరువు చేయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు జెండాలు వాదాలని చెప్పిండా? ఏమో వాళ్ళే మన దొంగలా వాళ్ళే స్మగ్లర్లు పాడుకోవడానికి అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. రైతు పొలం ఉంది, ఇంకా వేరే వాళ్ళైతే ఏం లేకుండా ఇచ్చిన పొలాలు ఉన్నాయి కదా. ఉండేది నువ్వు ఇక్కడ. పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు? రైతు తెచ్చుకుని పై అధికారులు వస్తాడా? చెప్పా నీకు ఎవరు చెప్పారు? జెండాలు వాదుమని ఎవరు చెప్పారు? టెక్స్టైల్ ఎవరు పెట్టుకున్నారు? నేను చూపి నీ జీవో చూపి జీవో చూపి నీకు ఆర్డర్స్ చూపియా నీకు ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చారు కదా. కాదే జెండాలు వాదుమని పెట్టారు. నీకు ఆర్డర్ చూపి నాకు ఆదేశం ఉందే. నువ్వు ఉండేది నువ్వు ఫీల్ ఉండేది నువ్వు రైతులు ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది?
మేము ఒకటే అడుగుతున్నాం, నీకు ఎవరు చెప్పారు? ఎవరు ఆథరైజ్ చూపినా లెటర్ ఇచ్చినేమో కదా నీకు. అధికారులను పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు నీ బ్యాంక్ లో ఉంటుంది, దూరంగా ఉంటుంది. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించేది లేదంటే మీ పై అధికారులు ఇక్కడ ఊరేసుకొని చాలా మంది రైతులు పొలాలలో పెట్టారు కదా. పోలీసు శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు హోంమంత్రి అనిత. మహిళలపై అఘాయిత్యాలు జరగాలంటే భయపడేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మొదలైన క్రమంలో పాఠ్య పుస్తకాల ముందు పేజీలపై జరుగుతున్న రాద్ధాంతాన్ని బీజేపీ నేత రాణి రుద్రమరెడ్డి తప్పుపట్టారు. పుస్తకాలు ప్రింటింగ్ ముందే పర్యవేక్షించలేకపోయారా అంటూ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి ఇలాంటి అంశాలను చూసుకోలేరా అంటూ ప్రశ్నించారు. మద్యానికి మంత్రం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరిదెందుకు విద్యాశాఖకు మంత్రిని ఇవ్వలేదంటూ ఎద్దేవా చేసింది. మొన్నటి నుంచి మొదలైన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా కొత్త కొత్త వింత వార్తలు చూస్తున్నాం మనం. లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళల్లో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళే నమ్ముతలేరు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అన్న అనుకొని ఉండాలి. లేకుంటే దిక్కు దివానం లేని ఒక శాఖ కింద విద్యాశాఖ ఇవాళ అట్లా ఏదో 6వ వేలు కింద పక్కన పడేసన్న ఉండాలి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా చూడకుండా పుస్తకాలు ప్రచురణ అయ్యి అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే పర్యవేక్షించడానికి ఒక మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గనక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావాలి. బడిబాట మొదలైంది, బడికి మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేడు. ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మద్యానికి మంత్రిని పెట్టినరు మీరు. కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి, ఆ బ్రాండ్లల్లో కమిషన్ ఎంత తీసుకోవాలి, టార్గెట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి, మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి, ఈ సోయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని పెట్టాలి. పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి సోయి ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం.
ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పర్యవేక్షణ లేని అనాథలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ పరిస్థితి ఉన్నది. విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక గాడిద గుడ్డును నెత్తి మీద పెట్టుకొని, ఒక గంప మీద గాడిద గుడ్డును పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినాడు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో కూడా గదే గాడిద గుడ్డు కనిపిస్తుంది మనకు. మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యా సంవత్సరం ప్రజలపైన భారం వేస్తూ ఆర్థిక నష్టానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. విద్యాశాఖను ఎంతగానో అభివృద్ధి చేస్తారని అనుకున్నామన్నారు. కానీ దానికి విరుద్ధంగా పుస్తకాల ముద్రణపై సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరిట దోస్తున్నాయన్నారు. ఇలాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు గెల్లు శ్రీనివాస్. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన అధికార దుర్వినియోగానికి, ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు, చాలా లాభం జరుగుతాయనే ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూసారు. కానీ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీకు పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి. ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది? ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా, అక్కడే దుర్వినియోగం మాట. G7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ మాత్రం నేతలున్న వైపు కాకుండా మరోవైపు తిరిగి ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఆ నిల్చిన వైపు ఎవరూ లేరు. ఎంతసేపటికి ఆయన గ్రూప్ ఫోటో దిగేందుకు రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెళ్లి ఆయన తీసుకువచ్చారు. దీంతో 81 ఏళ్ల బైడెన్ నేతలతో కలిసి ఫోటో దిగారు. ఈ ఘటనను వీక్షించిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గొర్రెల స్కామ్ జరిగిందనే వార్త ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారులు సరిగ్గా ఉంటే ఇలాంటి అవినీతికి తావుండదని ఆయన అన్నారు. మేకల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం జరిగిందనే వార్త ప్రజలను ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు, కులవృత్తుల వారికి చేయూత ఇస్తామని పేరుతో మొదలుపెట్టినటువంటి ఈ స్కీములు కూడా అవినీతికి నిలయం కావడం అనేది దురదృష్టకరం. పెద్ద తలకాయలు లేనిదే ఇంతటి భారీ కుంభకోణం జరగదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నా. అసలు వెనుక ఎవరున్నారో వారి పేర్లను బయట పెట్టాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారిస్తున్నటువంటి అధికారులను కోరుతా ఉన్నాం అన్నమాట మనం చేస్తూ ఉన్నాను. వస్తున్న వార్తల ప్రకారం ఒక యూనిట్ పర్చేజ్ చేస్తే అదే యూనిట్ను మళ్ళీ పర్చేజ్ చేసినట్టు లెక్కల్లో చూపెట్టినారన్న మాట వార్తలు రావటం జరుగుతూ ఉంది. ఈ గొర్రెలను మేకలను బర్రెలను కూడా వాళ్ళే ఒక 2 వీలర్ మీద ట్రాన్స్పోర్ట్ చేసినట్టు, ఆటో రిక్షాలలో ట్రాన్స్పోర్ట్ చేసినట్టు, అంబులెన్స్లలో ట్రాన్స్పోర్ట్ చేసినట్టు వాళ్ళు లెక్కలు రాసుకోవటం జరిగింది. అంటే ఆ వెహికల్ నంబర్స్ చూస్తే అది 2 వీలర్గా ఉంది, ఆటో రిక్షా నంబర్ ఉన్నది, తర్వాత అంబులెన్స్ నంబర్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఇంత గణంలే విచ్చలవిడిగా మోసం జరిగిందంటే పెద్ద తలకాయల ప్రమేయం లేకుండా, వారి మద్దతు లేకుండా మేమేమి చేస్తున్నా చెల్లుతుందనే పద్ధతిలో అనేది వాళ్ళు చేయటం జరిగింది. అధికారులుగా ఉండి ఇటువంటి ధైర్యానికి పరిస్థితి ఉన్నదంటే చాలా దురదృష్టకరమైన మాట. ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన మాట. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగుతుందన్న మాట మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉంది కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల నుండి గొర్రెలు కొనుగోలు చేసి వాళ్ళకు బిల్లు చెల్లించకుండా వారు వచ్చి ఇక్కడ అడిగితే ఆఫీస్లో ఆల్రెడీ మీ పేమెంట్ అయిపోయింది, ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో ఎవరైతే సప్లై చేశారో వారికి పేమెంట్ జరగకుండా ఆ పేమెంట్ అనేది వేరే ఎవరికో ఇవ్వడం జరిగిందని, అంటే ఎంత గుడ్డిగా జరిగిందో అది మనకు తెలుస్తుంది. నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయంగా మనీ చేస్తూ ఉన్నాను. చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలో అయినా, అది ఇరిగేషన్ వ్యవస్థ కావచ్చు, అది వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఈ రకమైన పట్టపగలు కూడా దోపిడీ జరిగే పద్ధతిలో దోపిడీ జరిగే పరిస్థితి లేని విధంగా అధికారులపై కఠిన నిర్ణయం తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరు మోసాలకు పాల్పడకుండా వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందన్నారు. ఏపీలో అధికారంలోకి రాగానే సీఎం అన్ని రకాల పింఛన్లు పెంచారన్నారు. ఒరిస్సా సీఎం వరి కనీస మద్దతు ధర క్వింటాల్కు 3,100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు హరీష్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పింఛన్లు 4,000 చేయాలని డిమాండ్ చేశారు. 10% మాత్రమే పండించే సన్నడ్లకు 500 రూపాయలు బోనస్ చేస్తామని చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్టుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేయాలన్నారు. పుస్తకాల ముద్రణతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేందర్ అన్నారు. ప్రభుత్వం తీసేయాలనుకున్న ఏ పేజీ మీద ఓవైపు కేసీఆర్ పేరుంటే మరోవైపు జాతీయ గీతం ఉందన్నారు. అలాంటి పేజీని చింపడమంటే దేశాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలి తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే
మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకొని కూటమి స్ఫూర్తికి భంగపరిచేలా చేస్తే కఠిన చర్యలు తప్పవని నాగబాబు హెచ్చరించారు. కూటమికి సంబంధించిన 3 పార్టీల అధినేతలు సమిష్ట నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని తెలిపారు. అంటే గత 2 రోజులుగా అంటే నిన్న మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి, అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు రాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు, ఎవరు పట్టించుకోం. కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ ఇస్తాం. చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఖబర్దార్, ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తే వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి. కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి. ఎక్కడో అక్కడ కట్ చేయండి దీన్ని. కూటమి స్పిరిట్కి దెబ్బ. ఎందుకంటే ఈ కూటమి 3 నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది. ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం. బీ కేర్ఫుల్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్టి మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామంలో పోడులో రైతులకు అటవీశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాము గత కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, భూములను లాక్కుంటే తాము ఎలా బ్రతకాలంటూ రైతులు వాపోయారు. పోడు రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇటిక్యాలపాడు గ్రామం మినిమం మేము 40 సంవత్సరాల నుండి ఈ పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాము. మినిమం అంటే 215 కుటుంబాలు, 750 మంది జనాభా ఉన్న ఊరిని గ్రామ పంచాయతీగా విడదీసిండ్రు. ఈ గ్రామ పంచాయతీ విడదీసిన ఊరిని ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే దశల వారీగా మీకు బౌండరీ పెడతాము, మేము లోపలికి రాము అని మమ్మల్ని బుజ్జగించి మాకు భూములు ఇస్తామని బుజ్జగించి 1500 ఎకరాలు దశల వారీగా సంవత్సరానికి 500 ఎకరాలు చొప్పున 3 సంవత్సరాలకు 1500 ఎకరాలు పెట్టిండు. ఇప్పటికి బౌండరీ పెట్టిన తర్వాత వచ్చి మాకు భూములు కావాలి, మీకు ఒక సైడ్కు చేస్తాము, సైడ్కు చేసి మీకు ఇస్తాము అంటున్నారు. కానీ సరే మీకు ఏదో న్యాయం చేస్తాము, మేము ఇంకోసారి రాకోము అని చెప్తలేరు. ఎందుకని వాళ్ళు ఇప్పటి వరకే చేసిండ్రు, ఇప్పటి వరకు తీసుకున్నారు, తీసుకొని మీకు న్యాయం చేస్తామని ప్రతి ఒక్కరిని ఊర్లో పిలిపించి, మన సిఎస్ఆర్ ఉండే ఎస్ఐ రవికుమార్ గారు ఉండే వాళ్ళని పిలిపించి మీకు ఎక్కువ మందికి ఎవరెవరికి భూమి ఎక్కువ ఉన్నదో వాళ్ళు పంచిపెట్టండి, వాళ్ళకి ఇవ్వండి అని బలవంతం చేసి ఇక్కడ మొత్తం మంది భూమిని తీసుకుని ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇంకా భూమిని తీసుకుంటా అంటారు. దీనికి న్యాయమా? ప్రభుత్వం కూడా స్పందించి ఇటిక్యాలపాడు గ్రామస్తులకు న్యాయం చేస్తారని
సంవత్సరాల నుంచి ఖాతా చేసిన భూములని ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా కొడుకులకు మాకు 5 ఎకరాల భూమి కావాలి. 18 సంవత్సరాల నుంచి అటు ఎక్కువ కావాలి, ఇక తక్కువ అయితే లేదు. మా ఇటుకలపాడు గ్రామం మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. మా తాతలు మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ 200 ఎకరాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా గ్రామస్తుల ప్రధాన డిమాండ్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి 5 ఎకరాల భూమి కావాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్థానిక గవర్నమెంట్ పట్టాలు ఇస్తామని ఉన్నారు కాబట్టి ఆ ఇచ్చిన 5 ఎకరాలకు మాకు పట్టాలు ఇప్పించాలి ఎలా అయినా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.